డీజే. సో, దీని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇవాళ రోజున ఎలా తయారైందంటే పుట్టినరోజు దగ్గర నుంచి చచ్చిన రోజు వరకి ప్రతి దానికి డీజేనే. గతంలో ఈ డీజేలు, గీజేలు ఏమి ఉండేవి గాదు. ఏదన్నా భక్తికి సంబంధించినవి, ఆధ్యాత్మికమైనటువంటివి, దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే. సో, అంటే ఈ వినాయక చవితి గావచ్చు, దసరా నవరాత్రులు గావచ్చు, లేదంటే కార్తీక మాసం సంబంధించినటువంటివి గావచ్చు, ఇలా ఏవైనా సరే. అటు సంక్రాంతి టైంలో నిర్వహించేటువంటి ఒక నెల రోజులు ధనుర్మాసానికి సంబంధించినవి కావచ్చు, ఏవైనా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు సాధారణంగా మైకులు ఉండేవి. మైక్ రిలేటెడ్ ఏదైనా దేవుడి పాటలు పెట్టడము ఇవి నార్మల్గా ఉండేది. ఇక పెళ్ళిళ్ళు వీటికి మంగళ వాయిద్యాలు, అలాగే వీటికి అర్చనలు చేసేటప్పుడు వాయించేటువంటి మంగళ వాయిద్యాలు ఇవన్నీ కామన్గా ఉండేవి. అయితే ఇప్పుడు దేనికి చూసినా డీజేలే. ఆఖరికి దేవుడి పాటలను కూడా సినిమా పాటలకి రీమిక్స్ చేసి డీజే చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చినటువంటి దుస్థితి. ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజేల మీద చర్యలు తీసుకుంటానికి ఉపక్రమించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే ఈ డీజేల కారణంగా చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు ఇబ్బందులు పాలవటం, కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉంటే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, అలాగే జంతువుల మీద ప్రభావం చూపించటం, పర్యావరణం చాలా దెబ్బతింటుంది, శబ్ద కాలుష్యం భారీ స్థాయిలో ఏర్పడుతుంది అనేటువంటి వాటి నేపథ్యంలో మత పెద్దలందరినీ పిలిపించి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అన్ని మతాలకు చెందినటువంటి పెద్దలు సమావేశానికి రావాలని, ఈ డీజేల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటిని అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి అంశాలేంటి, వీటి మీద మీరే ఒక నివేదిక ఇవ్వండి, మీరే సలహాలు ఇవ్వండి అని చెప్పి వారినే కోరనున్నట్లుగా తెలుస్తుంది. ఇది నిజంగా మంచి పరిణామం అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ ఒక చిన్న విషయం చెప్తా. వినాయక చవితికి డీజేలు పెట్టారనుకోండి, డీజే పెట్టొద్దు అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారనుకోండి, ప్రతి ఆదివారం చర్చిల్లో వస్తుంటే ఊరుకున్నారు, అలాగే ప్రతిరోజు రోజుకి 3-4 సార్లు మసీదుల్లో వస్తుంటే నమాజ్ టైంలో ఊరుకున్నారు, మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరుపుకునే వినాయక చవితికి పెడితే మీకు ఇబ్బంది అయిందా అని గొడవ పెడతారు. అలాగే చర్చిల్లో పెట్టొద్దు, మైకులు పెట్టొద్దు, నార్మల్గా ప్రార్థనలు చేసుకోండి అంటే ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి 5 గంటలకి దేవాలయాల మీద పాటలు వేస్తూ భగవద్గీత పెడుతున్నారు, మరి వాళ్ళని ఆపరా అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో ఇట్లాంటి కామన్ అయిపోయింది. సో ఏదైనా సరే ఒక ఉత్తర్వులు జారీ చేస్తే దాన్ని ఏకంగా ఒక మతానికే ఆపాదించేయటం, దాన్ని ఒక పెద్ద ఇష్యూలా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ గోలంతా ఎందుకు, అది మీరు ఆపండి అంటే అది సమస్య అవుతుంది. ఆపొద్దు, ఆపండి ఏది చెప్పకుండా వాళ్ళనే పిలిచి మీరే ఒక సొల్యూషన్ చెప్పండి, దీనికి ఏం చేస్తారో మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కోర్టులోనే బాల్ వదిలేశాడు రేవంత్ రెడ్డి. మరి ఎంతవరకు వాళ్ళు దీనికి సొల్యూషన్ చెప్తారో చూడాలి.